ఈరోజు ఒక తల్లి ఆవేదన చెప్పుకుందాం. చాలామంది కొడుకులు కావాలి, మాకు కొడుకులు కావాలి అని ఆరాట పడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. మరి ఎక్కువ మంది కొడుకులు లేకపోయినా ఒక్కడైనా ఉండాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఒక్కడున్న కొడుకు ఇంట్లో ఒక తల్లి బాధపడే బాధ ఆ కొడుకు కోడల మధ్యన ఏ విధంగా నలిగిపోతుందో, అలాగే భర్త చనిపోగానే ఆ కోడల్లో వచ్చిన మార్పు ఏంటి, ఇవన్నీ కూడా ఒక తల్లి బాధపడుతూ చెప్పింది. అమ్మ, నాలాంటి తల్లులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు చెప్పండి. ఇలాంటివి బయటికి కనిపించని విషయాలు చూసేవాళ్ళకి ఆ కొడుకున్నాళ్లే, కొడుకు కోళ్ళు చక్కగా చూసుకుంటున్నారు ఈ తల్లిని అని చెప్పేసి పైకి అందరూ చాలా బాగున్నాము అని అనుకుంటారు. కానీ ఇక్కడ మాటలతోటి చాకరీతోటి ఎంత నలిగిపోతున్నామో అది ఎవరికీ అర్థం కాదమ్మా, మీరు ఈ వీడియో చెయ్యాలని ఆ అమ్మ కోరింది. సరే అని నాకు ఆవిడ చెప్పగానే కూడా అర్థమైంది, నిజమే కదా, ఇలాంటి తల్లులు కూడా ఉన్నారు కదా అని అనిపించింది. అయితే ఒక కుటుంబం ఉన్నారు, ఒక కొడుకు కోడలు తల్లి తండ్రి ఉన్నారు. అయితే ఆ కుటుంబం అంతా కలిసి ఉండేవారు. ఒక్కడే కొడుకు కదా ఆవిడకి, ఇంకా ఎక్కడికి వెళ్లకుండా ఆ కొడుకు కోడలతో పాటే ఉండేవారు. ఆ తల్లిదండ్రి ఉన్న రోజులు కూడా ఇంట్లో అన్ని పనులు అత్తగారు ఈవిడే చేసేది. తల్లి చేసి ఆ పిల్లలకి అందరికీ వండి పెట్టడం, అన్ని పనులు చేయడం అన్నీ ఈవిడే చేసేది. ఎందుకంటే పెద్ద ఆవిడ కదా, ఖాళీగా కూర్చోలేదు, చక్కగా అందరికీ కొడుక్కి కోడలికి పిల్లలకి అందరికీ వంట విషయంలో ఈవిడే అన్నీ చేసి పెట్టేది. అయితే ఎప్పుడైతే ఈ పెద్ద ఆయన చనిపోయారో, ఆవిడ భర్త చనిపోయారో, ఆ కోడల్లోనూ ఒక రకమైన మార్పు వచ్చేసింది. 6 నెలల వరకు కూడా బాగానే చూసింది అత్తగారిని. మామగారు చనిపోయారు కదా, ఇంకా ఆవిడ అన్ని పనులు చేయకూడదని ఒక్క 6 నెలలు మాత్రం బాగానే చూసింది. ఎందుకంటే బంధువులు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అని అనుకుందో ఏమో ఆ కోడలు మా అత్తగారికి కొంచెం బాగానే చేసి పెట్టింది. 6 నెలల తర్వాత ఇంట్లో ఉన్న పని మనిషిని మానిపించేసింది. ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, వంకలు పెట్టి అత్తగారిని వంకలు పెట్టి పని అమ్మాయిని తిట్టడం, కుక్క వస్తే కుక్కను వంక పెట్టి తిట్టడం, ఇలాంటి పనులన్నీ చేయడం మొదలుపెట్టింది. ఈవిడ మీద కోపం ఉంటే పిల్లల్ని కొట్టేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంది. చేస్తూ ఉంటే ఈ అత్తగారికి అనుకుంది, ఏంటి వంకలు పెట్టి తిట్టడం, ఈ ఇంతకు ముందు ఉండేది కాదు, నా భర్త ఉన్నప్పుడు ఇలాంటివి లేవు, ఇప్పుడేంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుందని ఇంకా అలాగే సర్దుకుపోయింది ఏం చేయలేక. సరే కొడుకున్నాడా అంటే ఉన్నాడు కొడుకు. ఎప్పుడు పెళ్ళం మాటే వింటాడు. పెళ్ళం అంటే భయం, పెళ్ళానికి ఎదురు చెప్పడు. అమ్మ ఏదన్నా చెప్పినా కూడా పెళ్ళాం దగ్గరికి వెళ్ళి మాట్లాడే ధైర్యం ఆ కొడుక్కి లేదు. మెతకతనం అన్నమాట. అమ్మనే చెప్తాడు ఏదైనా. అమ్మ నాన్న నీ పెళ్ళం ఇలా అంటుందిరా అని అన్నా కూడా అమ్మ ఊరుకో, నేనేం చేయలేను అన్నట్టు ఒక దద్దమ్మలాగా ఉండిపోయాడు ఆ కొడుకు. పోనీ ఇంకో కొడుకు దగ్గరికి వెళ్దామా అంటే వాళ్ళకు ఉన్నది ఒక్కడే కొడుకు, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళలేదు. అయితే ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. సరే పని మనిషిని మానిపించిన తర్వాత ఇంకా అన్ని పనులు ఈవిడే చేయడం మొదలుపెట్టింది, ఎందుకు ఖాళీగా ఉండాలి అని. అయితే వంట విషయంలో ఆవిడకి 2-3 సార్లు కాఫీ తాగే అలవాటు ఉందంట. కోడలు టార్చర్ ఎలా ఉందో తెలుసా, పాలన్నీ అవగొట్టేశారా, ఇంకా మేము మధ్యాహ్నానికి మేము తాగడానికి అక్కర్లేదా, మీరే అన్నిసార్లు కాఫీలు తాగితే పాలు ఎక్కడి నుండి వస్తాయి, ఏమన్నా మన గేదెలు ఉన్నాయా, ఊరికనే వస్తున్నాయా అని చెప్పేసి కాఫీ తాగితే విసుక్కునేదంట. అలాగే వంట చేస్తుంటే పోనీలే కదా, అందరికీ వంట ఇన్ని రోజులు నేనే చేశాను కదా, ఇప్పుడు కూడా చేద్దామని వంట చేస్తే నూనెంటి వారం రోజులకే అయిపోయింది కేజీ నూనె, పోసేస్తున్నారా, ఇష్టం వచ్చినట్టు దోబరా చేసేస్తున్నారా, మీకు వండడం రాదని చెప్పేసి ఇలాంటి మాటలు తిట్టడం మొదలుపెట్టింది. వంకలు పెట్టి ఏ పని చేసినా కూడా ఏదో ఒకటి టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది ఈ కోడలు. ఇవన్నీ చూడడానికి చిన్న విషయాలైనా మనసుకి ఆ తల్లులకి చాలా బాధ అనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా వండిన ఈ చెయ్యి, ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ చెయ్యిని పట్టుకొని నువ్వు ఇలా వండవు, నువ్వు అలా చేసావు, ఇది అయిపోయింది అది అయిపోయింది, నువ్వు తినేసావు తాగేసావు అని టార్చర్ మొదలు పెట్టేసరికి ఆ తల్లిలో ఎప్పుడూ లేని ఆవేదన మొదలైపోయింది. ఈ విషయాలు తీసుకువెళ్ళి కొడుకుకి చెప్పినా కూడా ప్రయోజనం లేదు. కొడుకు విన్నా భార్య ముందు నోరెత్తలేని పరిస్థితి. భార్య ఎంత చెప్తే అంత ముందు భయం. అమ్మ ఏదైనా చెప్పినా పోనీలే ఊరుకోమ్మ అది అంతే అని అన్నే మాట్లాడతాడు తప్ప ఏమీ చేయలేడు. అక్కడ వాళ్ళిద్దరూ మాట అనుకున్నా ఎదురుగుండగా చూస్తాడు కానీ ఏమీ మాట్లాడలేని కొంతమంది కొడుకులు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా అప్పుడు ఒక 7-8 నెలలు గడిచింది. సరే వెళ్ళిపోదాము, ఇంకా మనం ఇంట్లో ఉండొద్దు, ఈ మాటలు ఇవన్నీ భరించలేం అని అనుకుంది. కానీ చేతిలో రూపాయి లేదు ఆవిడికి. అంతంత మాత్రం మధ్యతరగతి కుటుంబం. ఆవిడ ఏ రోజు బయటకు వెళ్ళి కష్టపడింది లేదు. ఇలా ఒకళ్ళ మాటలు భరిస్తూ నాకు ఏదన్నా రూపాయి కావాలంటే ఆవిడని కొడుకుని అడగాల్సిన పరిస్థితి. కొడుకు ఒకవేళ పొరపాటున తల్లికి డబ్బులు ఇచ్చాడు అని అంటే ఇంకా ఆవిడ తిట్లు మొదలు పెడుతుంది కోడలు. ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది, అంటే డబ్బు లేకపోయినా కూడా ఇంత హీనంగా చూస్తారనమాట. నా పక్క భర్త లేకపోయేసరికి నా బతుకు మరీ దారుణం అయిపోయింది, ఇంక ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి
మనసులో అనుకుని కొడుకుతో అందంట, నాన్న నేను ఈ ఇంట్లో ఉండలేనురా, ఇక నాకు మీ నాన్న లేకపోయిన దగ్గర నుంచి నాకు ఏమీ ఉండబుద్ధి కావట్లే, వెళ్ళిపోతాను నేను ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడో చోట ఆశ్రమంలోనో ఎక్కడన్నా ఎవరి దగ్గరైనా ఉంటాను నాన్న అని చెప్పేసి కొడుకుని అడిగిందంట. అంటే నాన్న చనిపోయి సంవత్సరం కూడా కాలేదు, ఇంకా సంవత్సరకాలు అవ్వలేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే అంటే మమ్మల్ని బంధువులందరూ ఏమనుకుంటారు, చిచ్చి వీడు కొడుకేనా, నాన్న చనిపోగానే అమ్మని ఇంట్లోంచి బయటకు గెంటేశాడని అనుకోడా అని చెప్పేసి కొడుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడంట తల్లిని. అంటే నువ్వు మా పరువు తీయాలని చేస్తున్నావా, నువ్వు బయటకు వెళ్ళిపోయి ఇంకా సంవత్సరకాలు కూడా కాలేదు ఎక్కడికి వెళ్తావా అని ఇష్టం వచ్చినట్టు బెదిరించి తిట్టాడంట. సరే ఇది కూడా కరెక్ట్ కాదులే, రేపొద్దున నా కొడుకు పరువే పోతుంది అని అలా ఉగ్గ పెట్టుకుని ఉందంట. ఆ పిల్లలు నానమ్మ నువ్వు వెళ్ళొద్దు నానమ్మ, ఆ పిల్లలకి ఈవిడంటే చాలా ఇష్టం అంట, చాలా బాగా చూసుకుంటుందంట. నానమ్మ నువ్వు వెళ్ళొద్దు నానమ్మ, నువ్వు మా ఇంట్లోనే ఉండు నానమ్మ అని పిల్లలు కూడా బాధపడ్డారంట. సర్లే ఇంకా సంవత్సరకాలు అయ్యే వరకు చూద్దామని వీళ్ళలో ఏమన్నా మార్పు వస్తుందేమోనని అలాగే ఓపిక పట్టిందంట. సంవత్సరకాలు దాటిపోయి ఇంకో 6 నెలలు గడిచిన మొత్తం సంవత్సరంన్నర అయినా కూడా ఇంకా ఆ ఇంట్లో గొడవలు ఎక్కువయ్యే కానీ తక్కువ అవలే. ఆ కోడలు టార్చర్ అయితే మామూలుగా లేదనమాట. ఇంకా అనుకుందంట, సరే ఇంకో ఇన్నాళ్ళు అంటే వెళ్తే బాగోలేదు కదా, ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆవిడ అక్క చెల్లెళ్ళు ఎవరో ఉన్నారంట, ఆవిడకి వాళ్ళందరికీ ఫోనులు చేసి చెప్పిందంట, నేను ఇంకా ఉండను, బయటకు వెళ్ళి ఇంట్లో ఉంటే మనసు బాగోవట్లేదు అని, ఈ గొడవలన్నీ చెప్పకుండా మనసు బాగోవట్లేదు, ఇలాగే కూర్చొని ఉంటే ఆరోగ్యం పాడవుతుంది, నేను కూడా ఎక్కడో చోటకి వెళ్తానని సంపాదించుకుంటానని ఇంకా ఆవిడ నిర్ణయం తీసుకుని ఎవరో ఆవిడకి తెలిసిన వాళ్ళు చెప్పారంట, ఒక ఒక ఇంట్లో ఇలాగ వంట చేయడానికి కావాలి, 2 పిల్లలు ఉంటారు, ఆ అమ్మాయి భర్త టూర్లకు వెళ్తూ ఉంటాడంట ఎక్కువ, అయితే ఆ అమ్మాయి 2 పిల్లలే ఇంట్లో ఉంటారంట. అయితే ఆ అమ్మాయి చెప్పిందంట, ఏమండి మీరు మాకు మా ఇంట్లో తల్లిలాగా ఉంటే చాలు, మాకేమీ పెద్దగా పనులు చేయక్కల, నాకు పని మనిషి కూడా ఉంది, కొంచెం మా పిల్లలకి మీరు పెద్దవాళ్ళు కదా, అమ్మమ్మ పిల్లలకి చిన్నపిల్లలకి ఎలా చెప్తుందో మీరు అలా చెప్పి మా పిల్లలకి కొంచెం వండి పెడితే చాలు, మా ఇంట్లో మనమే ఉంటాము, 2 పిల్లలు మీరు నేనే ఉంటాం, నా భర్త ఎక్కువగా టూర్లు వెళ్తూ ఉంటాడు, అన్నీ మీకు జీతం కూడా ఇస్తాను, మీకు ఏం కావాలన్న ఆరోగ్యం బాగుపడిన అన్నీ నేనే చూసుకుంటాను, మీరు మా ఇంట్లో ఒక పెద్ద దిక్కుగా ఉండాలి అని ఎవరో ఆవిడికి చెప్తే ఈవిడ ఆ అమ్మాయితో మాట్లాడుకుని అన్నీ సెట్ చేసుకుందంట. అప్పుడు చెప్పిందంట కొడుక్కి, ఒరే మీకు చేసే ఈ చాకరీకి విలువ లేదు, వెలకట్టలేరు, నేను ఎంత చాకరీ చేసినా ఎదురు నన్ను ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు, ఇదే చాకరీ నేను వేరే వాళ్ళ ఇంట్లో చేస్తే కనుక వాళ్ళు నాకు ఫుడ్ పెట్టి అన్నీ కొనిచ్చి ఇంకా నాకు జీతం కూడా ఇస్తారా, విలువలేని చోట ఎందుకు చాకరీ చేయాలి, అందుకే నేను చెయ్యను, మాట్లాడుకున్నాను నేను వెళ్ళిపోతాను, ఇన్ని రోజులు నువ్వు ఆగు ఆగు అన్నావని నీ పరువు తీయడం ఇష్టం లేక నేను నీ ఇంట్లో ఉన్నాను, ఇంక ఇప్పుడు వెళ్ళిపోతానని చెప్పేసి కొడుకు కోడలికి ఖచ్చితంగా చెప్పేసిందంట, మీరు వేరే వంట మనిషిని పెట్టుకోండి అమ్మా, నేను ఇంకా చెయ్యలేను, ఈ చాకరీ నేను బయట చేసుకుంటే నాకు బోళ్ళంత జీతము డబ్బులు అన్నీ వస్తాయి, వాళ్ళు బాగా చూసుకుంటారు అని కోడలికి కొడుకుని ఇద్దరిని నుంచోపెట్టి మొహమాటం లేకుండా చెప్పేసిందంట. అప్పుడు కోడలు ఏడుపు మొహం పెట్టిందంట, నన్నే అనేస్తారు, మీ చుట్టాలందరూ నన్నే అంటారు, నేనే గెంటేశాను అంటారు, కొంచెం ఏడుపు మొహం పెట్టింది, కానీ ఇవన్నీ దొంగేడుపులని ఆవిడ అర్థం చేసుకుని వెళ్ళిపోయిందంట. ఇంట్లోంచి వెళ్ళిపోయి శుభ్రంగా ఆ పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి దగ్గర చక్కగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి శుభ్రంగా చక్కగా మాట్లాడుకుని ఆ పనిలో జాయిన్ అయిపోయిందంట. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా, 3 సంవత్సరాలు అయింది నేను ఇంట్లోంచి వచ్చి చక్కగా వీళ్ళ ఇంట్లో ఉంటున్నాను, నన్ను ఒక తల్లిలాగా చూసుకుంటారు, ప్రతి పండక్కి చీరకొని అన్నీ ఇస్తూ ఉంటారు, మందులు కావాలంటే నన్ను హాస్పిటల్కి చూపెడతారు, బాగోపోతే మందులు కొనిస్తారు, ఇంకా వాళ్ళ సొంత తల్లిలాగా చూసుకుంటుంది ఆ అమ్మాయి నన్ను. ఇన్నాళ్ళు కొడుకు కొడుకు అని బోల్డ్ చాకరీ చేసినా కూడా నన్ను మాటలతో వేధించి నా చాకరీకి విలువ లేనట్టు మాట్లాడి ఒక్కసారి కాఫీ తాగినా కూడా పాలైపోయాని నా కోడలు విసుక్కునేది, నాకు చాలా బాధ అనిపించింది, అస్సలు వద్దమ్మా, ఒక వయసు వచ్చిన తర్వాత నేను ఇంకా పిల్లల దగ్గర ఉండకూడదు, అంతే మనమే బయటకు వచ్చి ఏదో ఒక కష్టం చేసుకుని మన ఇంట్లో మనం ఉండాలి, ఈ రోజున నా దగ్గరే డబ్బులు ఉన్నాయి, నేనే ఒకరికి ఇచ్చేలాగా ఉన్నాను, ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు నా చేతిలో ₹1 ఉండేది కాదు అని ఆ తల్లి బాధపడుతూ చెప్తూ ఏడుస్తోంది. నాలాంటి తల్లులు చాలామంది ఉన్నారు, కొడుకు కొడుకు అని పట్టుకుని పరువు పోతుందని వేళ్లాడితో వాళ్ళని పట్టుకుని కూర్చోకుండా ఏదో ఒకటి ఇలా పని చూసుకోవడము, ఆశ్రమాలకు వెళ్ళడము, ఏదో ఒకటి మన రూపాయి మనం సంపాదించుకుని ఓపిక ఉన్నంత వరకు మన కష్టాన్ని మనం నమ్ముకున్నామనంటే జీవితం చాలా హాయిగా చాలా ప్రశాంతంగా ఉంటుందని ఆ తల్లి చెప్తూ ఉంది. ఇలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారండి, కొడుకుల దగ్గర ఉండి కొడుకు భార్య మాటలను విని భార్యకి ఎదురు చెప్పలేక మా అమ్మని అంటున్నావు ఏంటని అడగలేక ఎంత నరకం అనిపించే వాళ్ళు ఉన్నారంటే తల్లులు చెప్పుకోలేక బయటకు వెళ్తే పరుగు పోతుందని ఇలా బాధపడే తల్లులు కూడా ఉన్నారు.
ఇలాంటి తల్లుల కోసమే ఆ తల్లి ఇలా చెప్పింది. ఎవరైనా సరే ఓపిక ఉన్నప్పుడు కష్టపడి పని చేసుకుని ₹1 మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడు కూడా మన పిల్లల్ని అడిగే పరిస్థితి మనం ఎప్పుడూ తెచ్చుకోకూడదు. వాళ్ళ ముందర మనం హీనంగా ఉండకూడదు. అంటే మనకు కావాల్సిన నచ్చింది కొనుక్కొని నచ్చింది తిని ఆనందంగా బతకాలంటే ఓపిక ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు కష్టపడి ఎవరి రూపాయి వాళ్ళు సంపాదించుకోవాలని ఆ తల్లి చెప్పింది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.